4000 చేస్తా అని చెప్పిండు. వచ్చినా 4000 పింఛన్ వచ్చిందా? రాలేగా. ఇంకా అదే కాదమ్మా, ప్రతి ఆడోళ్లకు 2000 ఇస్తా చెప్పిండు. అలాగే పోయింది. ఇల్లు మొత్తం జాగ్రత్త మేమే ఇస్తాం, మేమే కట్టిస్తామన్నారు. అలాగే పోయింది. బిడ్డ పెళ్లి చేసుకునే కులం బంగారం వీధికి వెళ్తాం, 1,16,000 కన్నా అలాగే పోయింది. అవునా? ఎక్కడ ధూపం తాగిన వీళ్ళంతా. ఇవాళ 2 ఏళ్ల పొద్దు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏం చేసిర్రా నాయన అంటే ఏమి లేదు. వాడు చెట్లు కబ్జా పెడతా ఉన్నాడు, వాడు గుట్టలు కబ్జా పెడతా ఉన్నాడు, వాడేమో మొత్తం పైసలు తిని బతుకుతా ఉన్నాడు. సొమ్మేమో మనది, సోకేమో వాళ్ళది. ఏందా మరి గిట్టెందుకు తింటున్నావా అని నేను అడిగితే, అవునా మీ సోదరులంతా మా కోట్లు వేసి అందుకే తింటున్నామని చెప్తా ఉన్నారు. అంటే నేనేం చెప్పిన మరి మా సంగతి ఏంద్రాబాయ్ అంటే మీకు పార్టీ లేదు కదా అందుకే ఇట్లా అవుతుంది మీ బతుకంటే అగో మా పార్టీ తీసుకొని వచ్చిన. అందుకోసమే రెడ్డి వాళ్ళదేమో చెయ్యి గుర్తు, వెలుగు వాళ్ళదేమో కారు గుర్తు, మన బీసీలది మన సోదరు వాళ్ళది కత్తెర గుర్తు. కత్తెర ఎరికేగా మీ అందరికి. కత్తెర తెలుసుగా తల్లి. మేరోలు బట్టలు కుట్టాలన్నా కత్తెరనే, మంగళాయన కటింగ్ చేయాలన్నా కత్తెరనే, మన కుర్మాయన ఉన్ని కట్ చేయాలన్నా కత్తెరనే. అవునా? మన అమ్మలక్కలు జాకెట్లు కుట్టాలన్నా కూడా కత్తెర కావాల్సిందే. మరి ఆ కత్తెర గుర్తు తీసుకొని ఇవాళ మనం అందరం కూడా మన గ్రామాలలోకి వచ్చినాం. ఒకసారి ఆలోచన చేయండి అమ్మా, ఈ తీన్మార్ మల్లన్న ఎవరి కోసం పోరాటం చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు మన సొమ్మంతా వాళ్ళ కుటుంబమే తింటుందని చెప్పి కొట్లాడినప్పుడు నేను ఒక్కనే కొట్లాడినా. అలా నేను కొట్లాడితే నా మీద మనం సూదరులమో పార్టీ పెట్టుకుంటామంటే మొన్న ఏమైంది తెలుసుగా? మొన్న ఏమైందమ్మా, మా ఆఫీసులో కాల్పులు జరిపారు. తీన్మార్ మల్లన్న చంపాలని చెప్పి రెడ్డి వాళ్ళు వెలమోళ్ళంతా కక్ష కట్టి నువ్వు పార్టీ ఎట్లా పెడతావా, మా కింద బానిస లెక్క బతకాలే కదా అని అంటారు. ఎవరికెవరు బానిసరా బాయ్, పండబెట్టి తొక్తా మా బీసీల తెరువు వస్తే అని చెప్పిన. అందుకోసమే మా కోసం మా జాతుల కోసం ఒక పార్టీ ఉండాలని ఇవాళ కత్తెర గుర్తు తీసుకొచ్చిన తల్లి. ఈ కత్తెర గుర్తు మన జాతుల కోసం వచ్చినటువంటి గుర్తు కాబట్టి ఈ గుర్తును మీరందరూ ఆశీర్వదించి రాబోయేటువంటి ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని ఎమ్మెల్యే గాని ఏ ఎన్నిక వచ్చినా మన పార్టీ మన బీసీల పార్టీ కత్తెర గుర్తుందని చెప్పి చెప్పండి. అందరూ కూడా రేపొద్దున కత్తెర గుర్తు పైన ఓటేసి మనందరినీ గెలిపిస్తే మీకు ఇండ్లు ఎట్లా రావో చూస్తా, మీకు పింఛన్లు ఎట్లా రావో చూస్తా, మీకు కష్టాలు ఎట్లా వస్తాయో నేను చూస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. వాటన్నిటికీ నేను కావాలండి మీకు ఇవ్వాల్సినవి ఎట్లా రావో నేను ఎవడెవడు దోసుక తింటుండో మీ సొమ్ము వాళ్ళందరినీ కక్కిచ్చైనా సరే మీ సొమ్ము మీకు ఇప్పిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత ఎండలో కూడా తిరుమలాపురం అమ్మలు అక్కలు ఇక్కడ వరకు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మా శ్రీశైలం గారు ఆయన అలాగే మన కృష్ణన్న గారు యాదగిరి గారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఇలా మా ఊర్లో మా జెండా ఉండాలి, మా బీసీల జెండా ఉండాలి, మా ఆత్మగౌరవం ఎగరాలని చెప్పి తీసుకొచ్చి పెట్టినారు. ఆ జెండా రేపొద్దున మనందరి బిడ్డల దీవనార్థితో ముందుకు పోబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై టీఆర్పీ, జై టీఆర్పీ, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. ధన్యవాదాలు. బండి